నమస్కారం, టిఆర్టీ షోకి సుస్వాగతం. ఈరోజు మరొక కొత్త అతిథితో మనం ఈ ఎపిసోడ్ని ప్రారంభించబోతున్నాం. వారి పేరు ఆర్ఎస్ఎన్ మూర్తి గారు, అంటే సత్యనారాయణ మూర్తి గారు, తాపేశ్వరం వాస్తవ్యులు. ఇక్కడ తాపేశ్వరంలో ఈ సొసైటీని రివైవల్ చేయడం జరిగింది. అందుకొరకు అతని మాటల్లోనే కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ గురించి కొన్ని విషయాలు చెప్తే, అంటే మీరు ఎప్పటి నుంచి తాపేశ్వరంలో ఉంటున్నారు, మీకు ఎలా ఈ సొసైటీకి అనుబంధం ఏర్పడింది అన్నది మీ మాటల్లో కొంచెం తెలపండి. మేము చిన్నప్పటి నుంచి తాపేశ్వరంలో ఉంటున్నామండి. మా చిన్నప్పుడు మాకు ఇంకా సమంగా ఊహది తెలియంది, ఈ లాడ్జీలు అంటే ఏంటో తెలియనటువంటి టైంలో కూడా ఇక్కడ లాడ్జీ ఉందండి. పెద్దలంతా కూడా మన బ్లావెట్సీ గారిని, బానీ బీసెంట్ గారు, కృష్ణమూర్తి, వీళ్ళంతా కూడా ప్రోద్బలంతో వాళ్ళందరి యొక్క గ్రంథాలది చదివి వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి ఇక్కడ మా పెద్దలు అంటే చౌదరీస్ అండి, బ్రాహ్మిన్స్ అండి, వైశ్యాసు, అష్టాదివర్ణాలు కూడా కలిసి ఒక లాడ్జిని స్థాపించారు. అది 1941 స్థాపించి దీనికి సచ్చిదానంద అని పేరు పెట్టుకున్నారండి. చేత సచ్చిదానంద దివిజ్ఞాన సమాజం అని పేరు జరిగింది. అప్పుడు మాకు ఇంకా దీని యొక్క ఊహ తెలియదండి. ఏదో లాడ్జ్యం ఉందట, అక్కడ ఎవరో పెద్దలు వెళ్తున్నారు, ఏదో చెప్పుకుంటున్నారట అన్నంతోనే మాకు తెలిసింది. తర్వాత ఇది ఆ పెద్ద సమక్షంలోనే చాలా బాగా జరగడం, కార్యక్రమాలన్నీ కూడా. ఈ సొసైటీ అన్నది సగంలో ఆగిపోయింది, అంటే మీరు ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేసే ముందు వరకు అది ఆగిపోయి ఏమీ జరగని స్థితిలో ఉంది. అక్కడి నుంచి మీరు ఎలా దీన్ని తెలుసుకుంటూ ముందుకు తీసుకెళ్లారండి? అదే 1941లో స్టార్ట్ అయింది. సుమారుగా 30 సంవత్సరాల వరకు కూడా వర్క్ అయిందండి, సాగిందండి. అక్కడతోటి స్థాపించినటువంటి పెద్దలు కాలం చేయడంతో నెక్స్ట్ జనరేషన్ జాయిన్ అయ్యారు. వాళ్ళు కొంచెం అశ్రద్ధతోటి ఇది నెమ్మదిగా మూతపడిపోయింది. ఎప్పుడండి 2015 సంవత్సరం వరకు కూడా నడిచిందండి, 12-15 వరకు కూడా నడిచిందండి. అక్కడి నుంచి ఇంక ఇది ఏంటంటే పాడైపోవడం, ఆ ఉన్న బిల్డింగ్లు కూడా చికిత్స అయిపోవడం ఇలా జరిగింది. జరగడంతో ఈ ఊళ్ళో పెంట అంతా పట్టుకొచ్చి ఇక్కడ పోసేయడం, ఎవరు ఈ స్థలంలో ఇలా చేయకూడదు అనేటటువంటి ఎవరు లేరండి. ఇంకేత ఎవరి మట్టుకారు పాత సభ్యులందరూ కూడా కాలం చేసేయడంతో ఇది అలాగా ఒక గ్రామానికి ఒక పెంట పూసుకునే స్థలంలో తయారైపోయింది. అలా ఉండగా మాకు ఏంటంటే మాకున్నటువంటి కొంచెం జ్ఞానంతో మేము కూడా భక్తిగా మార్గంలో ఉండటం, దీంతో ఇక్కడ ఇది సమాజం ఉండేది కదా, దీన్ని ఏమైనా మనం చేసుకుంటే బాగుంటుందేమో అని ఒక ఊహ రావటం. ఈ లోపల దీని గురించి అండి మన రామచంద్రరావు గారు నడిపి లేరు, దీన్ని నమ్మకం పెట్టేసి అమ్మేద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్లుగా మాకు సమాచారం అందింది. ఓహో, ఈ స్థలాన్ని అమ్మేస్తారట, ఊరు నడిపుట్టులు ఉంది, దీన్ని అమ్మనివ్వకూడదు, మనం దీన్ని ఫార్వర్డ్ చేయాలి మళ్ళీ అనేటటువంటి అభిప్రాయం మాకు కలిగి 10 మంది సభ్యులు కలిసి ఒక 18 మందిని ముందు స్టార్ట్ చేసేవాడి. మెంబర్షిప్ని జాయిన్ చేసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి దాన్ని కమిటీ అది ఏర్పాటు చేసింది. ఇదంతా కూడా రామచంద్రరావు గారు, జెట్టి మేడం గారు, గోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో మేము ఎలా ఫార్వర్డ్ చేయాలండి, దీన్ని మేము సమాజం అక్కడ నిలపదలుచుకున్నాం, ఏం చేయాలి, మీకు స్థలాన్ని అమ్మొద్దు, మేము నడిపిస్తాం కార్యక్రమాలు అనేది అని చెప్పి చెప్పడంతో వారి సలహాల మీద మళ్ళీ పునర్నిర్మాణం జరిగిందండి. జరిగిన తర్వాత ఎప్పుడండి 2024 ఆగస్టు 12వ తారీఖు అండి
మేడము రావర్సి గారి జన్మదినం. ఉమ్. ఆ రోజున అప్పటికి ఇక్కడ బిల్డింగ్ లేదు కనుక మా ఇంటి దగ్గర స్టార్ట్ చేసాం. ఆహా, అవునండి, అవును. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మెంబర్షిప్ జాయిన్ చేస్తుంటే ఊళ్ళో మెంబర్స్ అంతా కూడా మేము జాయిన్ అవుతాం, మేము జాయిన్ అవుతాం. మనం బలవంతంగా జాయిన్ చేస్తే అండి తక్కువ మంది వస్తారండి. ఉమ్. ఈ వేటలోని 84 మంది అయ్యారండి. అబ్బా, వాళ్ళే వచ్చి జాయిన్ అవుతాం, చాలా మేము జాయిన్ అవుతాం అని చెప్పేటటువంటి మొత్తం అన్ని వర్ణాలని కూడా కుల విచక్షత లేకుండా జాయిన్ చేసుకున్నాం. ఈ వేటలోని 84 మంది జాయిన్ అవుతాం. ఆ వేట నుంచి బావెట్టి గారు పుట్టినరోజు నాటి నుంచి మేము క్లాసులు ప్రారంభించి ఈ వేట వరకు కూడా ఈ రోజుని సోమవారం అన్నది మానలేదండి. ప్రతి క్లాసులోనూ కూడా మొట్టమొదటిగా దీపారాయణ చేయటం, విశ్వజనని ప్రార్థన చేయటం, ఓంకారం, మెడిటేషన్ ఇవి అయిన తర్వాత స్పీకరు గోపాలకృష్ణ గారిని ఆహ్వానించడం, ఆయన మాకు ఏదోటి ఈ దివ్య జ్ఞానంలో మనం ఏమేమి అలవాటు చేసుకోవాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఈ మానవ శరీరం యొక్క నిర్మాణం ఏంటి, ఎన్ని శరీరాలతో ఇది నిర్మాణం అయ్యింది, వీటి యొక్క పని ఏంటి, ఇవన్నీ ఒకటి క్లాస్ వారీగా ఆయన చెప్పుకురావడం. ఎప్పుడైనా ఆయన క్లాస్కి రాలేనటువంటి రోజుల్లో నేను ఇక్కడ ఎవరినొకరిని ప్రోత్బలం చేసుకుని ఇలాగా కార్యక్రమాలు నడపాలి అనే ఉద్దేశంతో ఏ రోజు కూడా మానకుండా కార్యక్రమాలు నడుపుతున్నాను. చాలా మంచిది. ఇలా ఉండగా గీత కూడా చెప్పించుకుంటే బాగుంటుంది మనం అని చెప్పేసి మన సభ్యులు నలుగురు అనడంతో గీత చెప్పాలనేటువంటి అభిప్రాయం కలిగి ఇక్కడ మాకు మేడము భార్గవి గారు అని చెప్పేసి ఉన్నారండి. ఆవిడ బాగా చెప్తారు, యోగా మాస్టర్ అండి ఆవిడ. ఆవిడని పిలిచి మాకు గీత చెప్పాలని అంటే ఆవిడ గీత స్టార్ట్ చేశారు. రోజు ఒక 7 శ్లోకాలు, సోమవారం ప్రతి సోమవారం 7 శ్లోకాలు ఇక్కడ చెప్తుంది. తాపేశ్వరంలో ప్రతి సోమవారం థియోసాఫికల్ క్లాస్ అన్నది జరుగుతూ వస్తుంది. అందుకు వీళ్ళు ప్రతి సోమవారం సాయంత్రం ఫస్ట్ భగవద్గీతతో మొదలుపెట్టి వాళ్ళు తర్వాత దివ్య జ్ఞానాన్ని అధ్యయనం చేయడం కొనసాగుతూ వస్తుంది. అలాగే ఇందులో సత్యనారాయణ గారు మంచి మాట చెప్పారు. ఇక్కడ కుల మత విచక్షణ అన్నది లేకుండా అందరినీ ఆహ్వానిస్తూ అదే మన థియోసాఫికల్ సొసైటీ యొక్క ప్రథమ లక్ష్యం. అందులో సహోదయ భావంతో ముందుకు సాగుతూ ఇక్కడ ఈ సొసైటీ కొనసాగుతుంది. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే సార్, ఈ సొసైటీని ఇది వరకు పూర్వం మినీ అడియార్ అని పిలిచేవారు అని ఒక మాట మాకు అందింది. అది అప్పుడు మొట్టమొదటిగా స్థాపించినటువంటి పెద్దలండి, మా తాపేశ్వరం గ్రామ పెద్దలే స్థాపించి బోడా వెంకటరత్నం ట్రస్ట్ అని ఉండేదండి. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సమాజం నడిచిందండి. ఆయన ఎక్కువగా కార్యక్రమాలు యజ్ఞాలని చెప్పేసి యాగాలని ఇలాంటివన్నీ చెప్పించడం, బయట నుంచి అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ దివ్యజ్ఞానం గురించి బోధించడం, అలాగే ఎక్కువగా అడయారు కూడా వెళ్ళటం, జనాలందరినీ తీసుకెళ్ళటం, అక్కడ కార్యక్రమాలన్నింటిలో హాజరవడం. ఇక్కడ కూడా ఏంటంటే అంటారు ఇది సంవత్సర వార్షికోత్సవాలు అంటారు కదా, యానివర్సరీ డేస్. అలాగా 2-3 యానివర్సరీ డేస్ కూడా జరిగినాయండి ఇక్కడ తాపేశ్వరం. దాంతో విని అడయార్ అని చెప్పేసి అప్పుడు పెద్దలు తాపేశ్వరం కీర్తించారటండి. అలాగే దాని చేత విని అడయార్ పేరు వచ్చింది. అది బోడా వెంకటరత్నం గారు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆ పేరు వచ్చింది. మా ఉద్దేశం కూడా అంతలాగా తీసుకురావాలని. లేదండి, మేము ప్రస్తుతం చూస్తున్నాం అంతే. అంటే పూర్వ వైభవాన్ని ఇది మళ్ళీ పుంజుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు కూడా అండి ఇక్కడే కార్యక్రమాలు సోమవారం జరుపుకుంటూ కాకుండా ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందని చెప్పినా సరే తాడేపల్లి కూడా 4-5 సార్లు వెళ్ళినప్పుడు ప్రతి మీటింగ్ కూడాను. అలాగే మొన్న కనుపూరు వెళ్ళినప్పుడు గాదరాడ చెల్లాం. మొన్నేమో బుద్ధ గౌతమి అక్కడ జరుగుతుందంటే మన పౌర్ణమికి అండి. దానికి ప్రతి దానికి కూడా మేము ఒక 5-6 సభ్యులు తక్కువ కాకుండా హాజరవుతున్నాం. ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోకుండా కదా, అంటే ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళి చూసుకుంటున్నాం అండి. ఇక్కడ కూడా మనం అలా చేసుకోవాలి అనే ఉద్దేశం. లేదండి, అది చాలా ప్రోత్సాహంగా మీరు పాల్గొంటున్నారు. అది చాలా ఏంటంటే మీ లాడ్జ్ కి సంబంధించిందే కాకుండా అన్ని లాడ్జ్ మెంబర్స్ ని కూడా మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా ఈ యొక్క పార్టిసిపేషన్ అన్నది వాళ్ళకి అందజేస్తున్నారు. అది కూడా చాలా సంతోషం. అలాగే ప్రతి సోమవారం కార్యక్రమాలు కూడా రామచంద్రరావు గారిని ఆహ్వానించి 2-3 క్లాసులు చెప్పించుకున్నామండి. రామచంద్రరావు గారిని ఆహ్వానించి 2-3 క్లాసులు చెప్పించుకున్నాం. పిఎల్ఎన్ ప్రసాద్ గారిని ఆహ్వానించి 6 క్లాస్ చెప్పించుకున్నాం.
అని గోపాలకృష్ణ గారు మాకు రెగ్యులర్ అండి. ఇది కాకుండా మన ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి గారిని కూడా ఆహ్వానించి నాతో కూడా క్లాస్ పెట్టించుకున్నామండి. ఎవరినైనా సరే పెద్దల్ని తీసుకురావటం, క్లాసులు చెప్పించుకోవటం, అవునండి. ఆ జ్ఞానాన్ని మేము సముపార్జన చేసుకోవడం కోసం అండి. మీకు దివ్య జ్ఞానం గురించి ఏమైనా అనుభవం ఉందా సార్? లేదంటే కొత్తగానే మీరు రివైవల్ అయిన తర్వాత నుంచి నేర్చుకున్నారు? కొద్దిగా వాసనారూపంతో ఈ జన్మ వస్తుందని అంటారు కదండి. అవునండి. ఆ విధంగానే మాకు స్వామి బోధానందపురి మహారాజు యొక్క పరిచయం ఉందండి. ఆ స్వామి దగ్గర మేము మంత్రోపదేశాలు ఇది చేసుకోవటం, ఆయనే చిన్న వయసు నుంచి 1980 నుంచి కూడా ఇది జరుగుతూ ఉందండి. ఆయన చెప్పినటువంటి మంత్రోపదేశం చెప్పాలని చేసుకోవటం, తర్వాత అనుష్ఠానం చేసుకోవటం, ప్రాణాయామం, పూర్వక కుంభక ప్రాణాయామం అనేది చేయటం, ఆ తర్వాత జప చేసుకోవటం, పూజలు, ఇవన్నీ కూడా ఆయన ద్వారా మాకు సంక్రమించింది. ఆ జ్ఞానంతో అవన్నీ కూడా కలలో పాములాగా గురుగారు చెప్పేవారండి. బోధానంద స్వామి చెప్పేవారు, మనకి ఈ భక్తి అన్నది ఇప్పుడు నేను బోధించేదంతా కూడా మీకు జ్ఞానోదయం అయిన తర్వాత ఇవేవి అవసరం ఉండదు. ఇంకా జ్ఞానోదయం అవ్వడానికి మొదటి మెట్లు ఇవన్నీ కూడా అని చెప్పి బోధించేవారండి. అలాగా స్టెప్ బై స్టెప్ అది మాకు సంక్రమిస్తుందేమో అండి. మళ్ళీ ఇది అనుకోకుండా మాకు సంక్రమించింది. ఈ దివ్యజ్ఞానాన్ని మేము నలుగురు వల్ల వినడం, అవన్నీ కూడా అలవాటు చేసుకోవటం మాకు 1980 నుంచి కూడా ఉన్నటువంటి అనుభవం అండి. కొంచెం అభివృద్ధి అవుతుంది అనమాట. అక్కడ మీకు విత్తనం పడింది, ఇక్కడ మీరు ఇప్పుడు అందులోనే ప్రయాణిస్తూ పోషిస్తున్నారు. చాలా అద్భుతమైన విషయం సార్. మీ ప్రయాణంలో మీ జీవితంలో భాగమైన మీ సతీమణి గారి పోషణ కూడా చాలానే ఉండి ఉంటది, ప్రోత్సాహబలం కూడా ఉండి ఉంటది. కాబట్టి మీరు మేడం గారిని ఒకసారి మాకు పరిచయం చేసిగలరని కోరుకుంటున్నాం. అలాగేనండి, తప్పకుండాను. మాకు 1974 మ్యారేజ్ అయింది. నమస్కారం అండి. 1974లో మాకు మ్యారేజ్ అయింది. 1980లో బోధానంద స్వామి మాకు గురుదేవులు అయ్యారండి, ఇద్దరికి కూడా. అంటే ఆమె కూడా ఇక్కడ వాస్తవ్యం. అవునండి. చాలా మంచి. అప్పటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మికంలోనే ఉంటున్నామండి. అనుకోకుండా ఇవన్నీ దశపడినాయండి. మళ్ళీ ఇది విజ్ఞానాన్ని మళ్ళీ పునరుద్ధరించడం ఇవన్నీ కూడా అదంతా భగవదేచ్ఛ. నిమిత్తం మాత్రం కూడా మనం అంతే. లేదు లేదు, నిజంగానే. ఎందుకంటే మీ తెలియని చిన్న వయసులో మీరిద్దరు అక్కడ శిష్యులు అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మీరు జీవితంలో ప్రయాణిస్తూ ఇక్కడ మీరు ఇందులోనే ప్రయాణం చేస్తున్నారు, ఆధ్యాత్మికతలోనే. దాన్ని కూడా మీ చేతుల మీదుగా ముందుకు తీసుకెళ్తూ, అలాగే ఈ మేడం గారు మరి సార్ అనుకున్న ఈ సొసైటీ రివైవల్ కానీ అలాగా జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ఎటువంటి సహకారాన్ని అతనికి అందించారో మీ మాటల్లో కొన్ని చెప్పండి. వెళ్ళారండి అంతా కలిసి. వెళ్తే జట్టిరాణి గారి దగ్గర మేడం మాట్లాడారంట, ముందు మీరు మీటింగ్ పెట్టుకోండి, సమాజం పెట్టుకుంటుంటే అప్పుడు లాఠీ గురించి ఆలోచిస్తామంటే మన ఇంటి దగ్గర పెడదామని చెప్పుకొచ్చాను. సరే అన్నా అంటే అప్పటి నుంచి మొదలు పెట్టారండి. మా మేడం మీదే 1 సంవత్సరం పాటు జరిగింది. మళ్ళీ ఇక్కడ కడతామన్నారు, కట్టుకున్నారండి. జరుగుతూ ఉన్నాయి. అందులో కూడా కూడా మీరు అభివృద్ధి చేస్తున్నారు, దీప్తి చేస్తున్నారు అనేటటువంటి మాట రాదండి. చేస్తుంటే ముందు ప్రోద్బలమే మానవుడు. లేదే మేడం గారు, మీ ప్రోత్సాహం మేము కళ్ళారా చూస్తున్నాము. ప్రతి వారం కూడా మీరు అందరినీ ఆహ్వానించడం, వాళ్ళకి అన్ని రకాల వసతులు, ఆఖరికి తినే వస్తువుల నుంచి తాగే వస్తువులు, వాళ్ళు అంతా సుఖంగా బానే ఉన్నారా, అంటే సవ్యంగా వింటున్నారా లేదా అన్న బాధ్యత అంతా మీరు తీసుకొని సార్కి సహకరించే ప్రయత్నం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. చాలా ధన్యవాదాలు మేడం. మీకు ఈ ఆధ్యాత్మికతలోకి అంటే థియోసాఫీలోకి వచ్చిన తర్వాత
మీకు అనిపించింది ఏంటంటే మీ మనసుకి కానీ మీ ఆ, అధ్యయనం అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తూ ఉందండి థియోసాఫీలోకి వచ్చిన తర్వాత? ఎప్పుడు నిత్యం పొద్దున్న లేవగానే పూజలు చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడికి ప్రోగ్రాం వచ్చిన కాడ నుంచి అలా మెడిటేషన్ అయ్యి చేసుకుంటున్నాం. బాగానే ఉంటుందండి. చాలా మంచిదండి. ఇక్కడ కూడా మంచి మంచి విషయాలు చెప్తున్నారండి. ఉమ్. మన ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి విషయం మీద మనం ఏం చేసుకుంటే ఆరోగ్యం పొందుతాం, ఈ ఆరోగ్యం ద్వారా మనం ఏం సాధించగలుగుతాం అనేటటువంటి విషయంలో మనకి ఇక్కడ బాగా చెప్పడం జరుగుతుందండి అందరూ కూడా. దానికి ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మా సభ్యులు 84 మంది ఉన్నారండి ప్రజెంట్. ఈ 84 మంది కూడా స్పీకర్స్ అవ్వాలండి. వినడమే కాదు, ఆచరించడమే కాదు, ఈ 84 మంది స్పీకర్స్ అవ్వాలి. వారు కూడా చెప్పగలగాలండి. ఎప్పుడు చెప్తారండి? బాగా అవగాహన అయ్యి వారి వంట పట్టిన తర్వాత చెప్పగలుగుతారు, ఆ స్టేజ్కి రావాలి. లేదు, గొప్ప సంకల్పం అండి. అది కంపల్సరీ అంటే తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాము. అదే ఉద్దేశంతో నాకు ఫ్రెండ్ అండి దేవర సత్యనారాయణ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాం. టీచర్ ఉద్యోగం ఉండేది, తర్వాత రిటైర్మెంట్ అయ్యారు. నాకు మన రామచంద్రరావు గారు చెప్పారు, మీరు రిటైర్డ్ టీచర్స్ ఎవరైనా తీసుకున్నట్టయితే మీకు ఈ క్లాసులు చెప్పడానికి కొంచెం అవగాహన కలుగుతుంది వారికి. చేత మీరు రిటైర్డ్ టీచర్స్ తీసుకున్న ముందు సభ్యుల కింద వారు ఎనగా స్పీకర్స్ కింద చెప్పగలుగుతారని చెప్పి అనుకుంటుంది. మొట్టమొదటిగా ముందు దేవర సత్యనారాయణ ఆహ్వానించండి. మా ఫ్రెండే, నా మాట కాదండి ఉద్దేశంతో ఆ సొసైటీలో జాయిన్ అవుతాం. నువ్వు కూడా స్పీకర్ అవ్వాలి అనమాట. బాగా ప్లస్ పాయింట్ అయింది. కృష్ణమూర్తి గారి ఇది కూడా యూట్యూబ్లో చూసుకున్నాను, కొంచెం అవగాహన చేసుకున్న ముందు అయినా మన్నాడు వచ్చి మాకు చెప్పడానికి క్లాస్ గోపాలకృష్ణ గారి సేవ అయినా ఇవాళకి కూడా గీతాపారాయణ చేస్తున్నాం. గీతా మేడం గారి చెప్పి మండపటి నుంచి వస్తుంటారు, గీతాలక్ష్మి ఆవిడ కూడా వస్తుంటారు. వచ్చి రోజు ప్రతి సోమవారం అదే శ్లోకాలుగా చెప్తుంటారు. తర్వాత నుంచి క్లాస్ అదండి. ఇక్కడ గోపాలకృష్ణ గారు అంటే రాజమండ్రి థియోసాఫికల్ సొసైటీ, అలాగే జోనల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జోనల్ సెక్రటరీ, అలాగే తెలుగు ఫెడరేషన్ లెక్చరర్ గా ఉన్నారు. వారు ఇక్కడ తాపేశ్వరం ఎప్పుడైతే రివైవల్ అందుకుందో అప్పటి నుంచి కూడా ప్రతి వారం ఇక్కడికి విచ్చేసి అతను ప్రసంగాలు, థియోసాఫీ యొక్క అధ్యయనం అన్ని వీళ్ళకి వివరించడం జరుగుతుంది. అందులో భాగంగానే గీత ఉపదేశం గురించి యోగా టీచర్ గారిని, అలాగే డి సత్యనారాయణ గారు కూడా ఈ థియోసాఫికల్ పుస్తకాలని అలాగే జేకే ఫిలాసఫీని అతను అధ్యయనం చేస్తూ ఇక్కడ ఎప్పుడైనా క్లాసెస్ అతను కూడా అందుకొని వీళ్ళందరికీ జ్ఞానం పంచుతూ వస్తున్నారు. ఇప్పుడు వారితో కూడా కొన్ని మాటలు తెలుసుకుందాం. చిన్న విషయం మేడం, కార్యక్రమాలన్నీ కూడా మనం నిమిత్త మాత్రం చేసేదంతా కూడా భగవంతుడు అని చెప్పేసి దీనికి మనకు బాగా నిదర్శనంగా ఏంటంటే మాకు సభ్యులు మా ఎంపీలో ట్రెజరర్ అయినటువంటి మాసిన భాస్కర్ రావు, ఆయన సంకల్పం దైవ సంకల్పం ఎలా కలిగిందంటే, నేను మా అమ్మగారి పేరుని నాన్నగారి పేరుని ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్మించి సొసైటీకి ఇస్తాను అని చెప్పి ఆయన ముందుకు రావడం, మేము సభ్యులందరూ కూడా అంగీకరించి ఆయన తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో ఆయన ఆర్ఓ ప్లాంట్ నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆర్ఓ ప్లాంట్ని మీరు లాడ్జీ పెట్టడమే కాకుండా ఆర్ఓ ప్లాంట్ పెట్టి మాకు మంచి సహకారం చేస్తున్నారు, మంచి వాటిని అందిస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. చాలా చాలా అద్భుతమైన విషయం. అది బయట రేట్ల మీద తక్కువ ఇస్తున్నాం, మెయింటెనెన్స్ లో తీసుకుంటున్నాం, తీసుకుని తక్కువగా ఇస్తున్నాం. అంటే ఇది అందరి ప్రజలకి కూడా మీరు అందజేస్తున్నారు, ఓన్లీ ఇక్కడికి వచ్చే సభ్యులు మాత్రమే కాదండి, అందరికీ మొత్తం గ్రామం అంతా కూడా తీసుకెళ్తారు. చాలా చాలా మంచి ఫ్లవర్ సొంతగా లేకండి ఎంత ఇబ్బంది పడ్డామో, అయినా సరే రాత్రి 9 అయినా ఇక్కడే ఉంచున్నామండి. వాళ్ళకి వాటర్ సప్లై చేయాలని కరెంట్ వస్తుంది పోతుందండి. పాపం వచ్చి జనం అంతా కూడా క్యూ ఉంచుకున్నారు. అందరికీ కూడా ఈ వరకు కూడా ఇక్కడ 9 అయింది రాత్రి 9 అలా ఉండే సేవ చేస్తూనే ఉన్నాం. అంటే ఇంత ఎండాకాలంలో కూడా మీరు చాలా సేవను అందించారు. నమస్కారం సార్.
ఇప్పుడు మన ముందు ఉన్నారు డి సత్యనారాయణ గారు. ఆ, మన ఆర్ఎస్ఎన్ మూర్తి గారి స్నేహితులు. ఇప్పుడు వారు అతని గురించే చెప్పారు. మనం ఇంకొన్ని అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఆ, మీరు ఈ దివ్య జ్ఞానానికి ఆ, ఆ, వచ్చారు. అసలు ఎలా రావడం జరిగింది అంటే ఆర్ఎస్ఎన్ మూర్తి గారు చెప్పారు మాకు, అతనే మిమ్మల్ని ఆహ్వానించారని. అయితే మీకు అప్పుడు ఎలాంటి ఆలోచన వచ్చింది? అలాగే మీరు ఇక్కడికి వచ్చాక ఏమేమి అంటే మీకు పరిస్థితులు, అనుభవాలు బట్టి మీరు ఇందులో కొనసాగుతున్నారో చెప్పండి. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకోవడం జరిగింది. సత్యనారాయణమూర్తి గారు మేము కూడా చిన్నప్పటి నుంచి కలిసే ఫ్రెండ్స్ కింద పెరిగి చదువుకోవడం జరిగింది. అప్పట్లోనే ఇక్కడ ఈ విజ్ఞాన సమాజం కొత్త 70 దశకంలోనే నేను చూడడం జరిగింది. ఇక్కడ ఈ విజ్ఞాన సమాజం ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లోనే కార్యక్రమాలు జరిగి అది మా చిన్నతనంలో మేము చూడడం జరిగిందంటే విజ్ఞాన సమాజం అంటే ఏమిటి అనేది కూడా అప్పుడు అవగాహన లేదు మాకు. ఆ రోజుల్లోనే ఇక్కడ చిన్న చిన్న కళలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ జరిగి సాంస్కృతిక కార్యక్రమాలు అందరూ పార్టిసిపేట్, మేము కూడా పార్టిసిపేట్ జరిగింది. అప్పటి వరకు అది తెలిసింటే తర్వాత మేము ఎడ్యుకేషన్ పూర్తయిపోయి మేము ఉద్యోగాలకు పోవడం, తాపేశ్వరం గ్రామం నుంచి వేరే గ్రామాలకు వెళ్ళడం, మెండపాటిలో నివాసం ఏర్పాటు చేసుకోవడం. తర్వాత మా సుదీర్ఘ ఎడ్యుకేషన్ ప్రయాణంలో అంటే టీచర్ ప్రొఫెషన్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ చేస్తూ రిటైర్డ్ అవ్వడం జరిగింది. తర్వాత మెండపాటిలో ఉంటాం. సత్యనారాయణ గారు మేము మళ్ళీ కలుసుకోవడం, రిటైర్ అయిన తర్వాత ఆయన అంతకుముందు కలిసినా రిటైర్ అయ్యాక ఎక్కువగా ఆయన మెండపాటిలో కార్పొరేషన్ నుంచి రావడం, కలుసుకోవడం జరిగింది. అప్పుడు రెమ్మపూడి సత్యనారాయణమూర్తి గారు మెండపాటిలో కలిసి ఈ విషయం చెప్పారు, ఇలా సచ్చిదానంద విజ్ఞాన సమాజాన్ని మేము మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం, అక్కడ మనది ఇది వరకు ఉండేది కదా, దాన్ని ప్రతి సోమవారం కూడా పునరుద్ధరించడానికి బిల్డింగ్ అది లేదు కాబట్టి మా ఇంటి కూడా ఏర్పాటు చేసాం. ప్రతి సోమవారం 5 గంటల నుంచి 7 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నాం. రిటైర్ అయినటువంటి మీరు అందరూ కూడా వచ్చి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నామని 2-3 సార్లు సత్యనారాయణమూర్తి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ దివ్యజ్ఞాన సమాజం అంటే ఏమిటో చిన్నప్పుడు అనుకున్నాం కానీ మాకు తెలియలేదు. తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏమిటో కార్యక్రమాన్ని సత్యనారాయణ గారి రిక్వెస్ట్ పూర్వకంగా ఈయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాం నాకు తెలుసు. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం, అలాగే అమ్మవారి దేవస్థానం పునరుద్ధరించడం, రీకన్స్ట్రక్షన్ చేయడం, వాటికి మమ్మల్ని ఎప్పుడు కూడా ఆహ్వానించేవాడు. మేము వచ్చినా రాకపోయినా ఎప్పుడు కూడా సత్యనారాయణ మా ఊళ్ళో ఇలాగా పునర్నిర్మాణం జరిగిన దేవాలయం రండి, తప్పకుండా రావాలని ఆహ్వానించాడు. అదే విధానంలో ఈ సచ్చిదానంద విజ్ఞాన సమాజాన్ని కూడా మేము ఇక్కడ పునరుద్ధరించున్నాం. గ్రామ పెద్దలు అందరం కలిసి తప్పకుండా రావాలి, వచ్చి అక్కడ నువ్వు అవసరమైతే కూడా కొంత విజ్ఞానం గురించి గ్రంథాలు చదివి మాకు ఒక స్పీకర్గా కూడా చేయాలని చెప్పడం జరిగింది. అది ఎలా ఉంటుంది ఏమిటనేది అప్పటి నుంచి రావడం జరిగింది. అది రోజుని సమాజం యొక్క ఇనాగ్రేషన్ పంచం వారి దగ్గరే మేడ మీద పైన చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన రామచంద్రరావు గారు, గోపాలకృష్ణ గారు, అలాగే కాకినాడ ప్రెసిడెంట్ గారు, అలాగే ఎవరో గారు, పిండియాల సుబ్బారావు గారు, రఘురామారావు గారు, వీళ్ళందరూ వచ్చి అక్కడ భారత సమాజ పూజ ఇవన్నీ కార్యక్రమాలు చాలా బాగా చేశారు. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ తర్వాత ప్రతి సోమవారం కూడా గోపాలకృష్ణ గారు వచ్చి విజ్ఞానం సంబంధించినటువంటి తెలుగు ఫెడరేషన్ లెక్చరర్గా ఆయన మరి మానవ శరీరం, దాని యొక్క ప్రాముఖ్యత, అందులో ఉన్నటువంటి ఆత్మ, వివిధ శరీరాల గురించి చెప్పడం, ఆత్మ యొక్క ప్రాముఖ్యత, ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే ముక్తి మార్గంలోకి ఎలా ప్రయాణించవచ్చు అనేటువంటి దివ్య జ్ఞానాన్ని ఆయన స్పీచ్ల ద్వారా మేము ఇన్స్పైర్ అయ్యి వారు వారం చెప్పినటువంటి క్లాసుల్ని అబ్జర్వ్ చేసి దాని ఆధారంగా నేను కొన్ని క్లాసులు తీసుకుని గోపాలకృష్ణ గారు, అలాగే మెండపేట నుంచి కొంతమంది
రిసోర్స్ పర్సన్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా ఈ విజ్ఞాన బుక్స్ వారికి ఇచ్చి అధ్యయనం చేయించి వారి చేత కూడా చెప్పించడం జరుగుతుంది. నేను చెప్పడమే కాకుండా వారు కూడా విజ్ఞానం గురించి చక్కగా చదువుకుని ఈ పుస్తకాల్లో ఎంత జ్ఞానం ఉందని మాకు తెలియలేదండి, ఇప్పుడే తెలిసిందని పణికుమార్ గారు యోగా మాస్టర్ అది ఇన్స్పైర్ అయ్యి ఆయన వచ్చి ఇక్కడికి చక్కగా వారం వారం ఎప్పుడైనా గోపాలకృష్ణ గారు రాకపోతే ఆ క్లాసులో ఆయన చక్కగా బోధించడం జరుగుతుంది. అలాగే గీతాలక్ష్మి గారు భగవద్గీత జరిగింది. ఈ రిసోర్స్ పర్సన్స్ అందరూ రావడానికి కారణం మన పెమ్మలపూడి సత్యనారాయణమూర్తి గారి యొక్క ఆత్మ సౌందర్యం. అంటే ఆయన యొక్క ఆత్మ చాలా అందరినీ పొలైట్నెస్తో పలకరించడం. మేడం గారు మీరు ఈవేళ క్లాస్కి వచ్చి చెప్పాలి, సత్యనారాయణ వారు వస్తున్నారు, తప్పకుండా నువ్వు రావాలి అని ప్రతి వారం కూడా గ్రూప్ ఏర్పాటు చేసి ఈ గ్రూప్లో 80 మంది సభ్యుల్ని కూడా గ్రూప్లో ఇన్వాల్వ్ చేసి ఆ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా ఫోన్ ద్వారా కన్విన్స్ చేసి ఈ విజ్ఞానాన్ని అందించేటువంటి క్లాస్ మీరు తప్పకుండా రావాలని ఇక్కడికి అందరినీ కూడా ఆహ్వానించడం, అందరితో పొలైట్గా మాట్లాడడం చేసి ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి పూర్వం పెద్దలు చెప్పారు బోడా వెంకటరత్నం గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిమ్మర్పూడి గారు అందరూ కూడా ఈ సమాజంలో సభ్యులుగా ఉండేవారు. అలాగే గంగాధరం గారు, ఇప్పుడు గంగాధరం గారు కూడా ఈ విజ్ఞానం గురించి నాకు మొట్టమొదట సత్యనారాయణమూర్తి గారి కంటే ముందరే పార్కులో మెండపడి పార్కులో నాడు ఆయన కలిసి మాట్లాడడం. ఆ గంగాధరం గారు ఇలాగేముంది విజ్ఞాన సమాజం ఉంటుంది, ఈ తాపేశ్వరాన్ని దాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాం రెండు సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలోనే మీరు కూడా 2 సార్లు సహకారం వహించారు. మీరు రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీరు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా సహకరించినట్లయితే అక్కడ క్లాసులన్నీ కూడా సక్సెస్ అవుతాయని గంగాధరం గారు మొట్టమొదటి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సంకల్పం లేక ముందే ఆ సంకల్పంతో ఆయన చెప్పడం జరిగింది. ఆయన సంకల్పం సత్యనారాయణమూర్తి గారు, భాస్కర్ రావు గారు, ముత్యాల సత్యనారాయణ గారు ఇలాంటి గ్రామ పెద్దలు అందరూ సహకారం ఆ సంకల్పాన్ని పూర్తి చేయడానికి వీళ్ళందరినీ సహకారం పంపించి ఈ విజ్ఞాన సమాజం ద్వారా ఈ అభ్యాసరం గ్రామంలో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా విజ్ఞానాన్ని అందిస్తున్నారు. మెయిన్ జిడ్డు కృష్ణమూర్తి గారు బోధించినటువంటి ఆయన బోధనలో ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. జిడ్డు కృష్ణమూర్తి గారు అంటే ఆయన ఎవరికి వారే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి తప్పించి ఒకరు చెప్పితే రాదు, ఒకళ్ళు చెప్పిన ఒకరు చెప్పి వాళ్ళు ఆచరించి మీరు ఆచరించి వారికి వారు తెలుసుకుని ఆ జ్ఞానాన్ని పొందాలనేటువంటి దివ్య స్ఫూర్తితో ఆయన బోధనలో మరి గోపాలకృష్ణ గారు తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు చెప్పడం ద్వారా మేము విన్నాం. అలాగే డాక్టర్ అని విసెంట్ గారు, అలాగే బ్లావిట్సీ గారు, హాల్కాట్ గారు, ఇవన్నీ కూడా వారి యొక్క బోధనలన్నీ కూడా తెలుగు ఫెడరేషన్ లెక్చరర్ అయినటువంటి మన గోపాలకృష్ణ గారు ప్రతిరోజు మన వాట్సాప్ టీ సాఫ్ట్వేర్ సొసైటీ తాపేశ్వరం గ్రూప్లో వారు పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా అందులో ఆయన ఆ తత్వశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన చక్కగా తెలుగులో అనువదించి చెప్పడం వల్ల చాలా వరకు అవగాహన చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మేము ఇన్స్పైర్ అవుతున్నాం. ఆ జ్ఞానాన్ని పొంది మన యొక్క జీవితాన్ని ఎలా మార్చుకోవాలనేటువంటి తెలుసుకోవాలి. దానికి అనుబంధంగానే ఇక్కడ సత్యనారాయణమూర్తి గారు ఈ పెద్దలందరూ కూడా ఈ తాపేశ్వరంలో పెద్దలందరూ కూడా ఇక్కడికి వివిధ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అవి ఏమిటంటే ఈ జ్ఞానం, మెయిన్ జ్ఞానం చేయడం, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్స్ భార్గవ్ గారని అలాగే లక్ష్మి గారని వారిని ఇంట్రడ్యూస్ చేసి వారిని స్పీకర్గా కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయరు. భార్గవ్ గారు ఏమో కంపల్సరీగా ఇక్కడ మహిళా ఫిలాసఫికల్ మెంబర్స్ అందరికీ కూడా యోగా నేర్పుతున్నారు. అలాగే యోగా కార్యక్రమం ప్రపంచ యోగా దినోత్సవం జరిగిన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు పెమ్మలపూడి సత్యనారాయణ గారు, భాస్కర్ రావు గారు, చేసిన పెద్దలందరూ సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం
చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి దివిజ్ఞాన స్ఫూర్తితో దివిజ్ఞానం పొంది మరి మాసిన భాస్కర్రావు గారు ఒక ప్లాంట్ని వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలందరికీ కూడా వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలనేటువంటి సంకల్పం వాళ్ళ అమ్మ నాన్నగారితో పేరు మీద ఏర్పాటు చేసి చక్కగా ఆయనే స్వయంగా విజ్ఞాన స్ఫూర్తి స్వయంగా ఆయన పొద్దున్న సాయంత్రం ఇక్కడ ఉండి అందరికీ కూడా ఏ లోటు లేకుండా వాటర్ అంటే అది నడపడం అంటే చాలా కష్టం. అది లాస్తో కూడుకున్నది కానీ బెనిఫిట్ ఏం లేదు. కానీ దివిజ్ఞాన స్ఫూర్తితో దివిజ్ఞాన సమాజంలో ఒక అంతర్భాగంగా ఈ ముత్యాల సత్యనారాయణ గారి సహకారంతో అలాగే సత్యనారాయణ గారి సహకారంతో భాస్కర్రావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ కుల మత లింగ భేదాలు లేకుండా శ్రీ సచ్చిదానంద విజ్ఞాన సమాజం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అలాగే మా రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మా ప్రతి మంత్లీ మాకు మెండుపట్లో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో కంపల్సరీగా దివిజ్ఞాన సమాజం యొక్క ప్రాముఖ్యతను గ్రూప్ లో పెట్టడం వారికి చెప్పడం జరిగింది. అలాగే మా రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవుతున్నారు. వారు కూడా ఇన్స్పైర్ అయ్యి ప్రతి నిన్న మొన్న కూడా క్లాస్ లేకపోయినా వారు ఉన్నదేమో విజిట్ చేయడం జరిగింది. అంచేత అంటే దీనికి అనుబంధంగా రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఖాళీ ఉంటుంది కాబట్టి వాళ్ళ వివిధ సంఘాల్లో సమాజాల్లో ఉన్నా కానీ సచ్చిదానంద దివిజ్ఞాన సమాజం అంటే ఏమిటి, ఇది అన్ని మతాల యొక్క సారాన్ని ఇక్కడ విజ్ఞానం ద్వారా అందిస్తున్నారు కాబట్టి అంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి సారం అంటే మంచి అంతా కూడా దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు అన్ని మతాల్లో అనేటువంటిది గ్రహించడం వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరూ కూడా ప్రతి సోమవారం కూడా క్లాస్కి అటెండ్ అవుతున్నారు. ఎప్పుడు సోమవారం వస్తుందా అటెండ్ అవుతారా అని వాళ్ళందరూ కూడా ఎదురు చూసేలాగా సత్యనారాయణ గారు ఇన్స్పిరేషన్తో గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. అందరినీ ఆయన ఇన్స్పిరేషన్తోనే ప్రతి ఒళ్ళు రమ్మంటున్నారు. అలాగే తెలుగు ఫెడరేషన్ లెక్చరర్ గోపాలకృష్ణ గారు కూడా రాజమండ్రి నుంచి మరి 30 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి 1 గంట సేపు ఆయన ఈ విజ్ఞానం యొక్క క్లాసుల్ని ఆల్కట్ గారు అనిల్ శెట్టి గారు జితృష్మూర్తి గారు లాస్టి గారు చెప్పినటువంటి గ్రంథాల్లో నుంచి అనేకమైనటువంటి విజ్ఞాన స్ఫూర్తిని మాకు అందరికీ అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. చాలా మీకు కూడా ధన్యవాదాలు. చాలా ముఖ్యమైన అలాగే చాలా అద్భుతమైన విషయాలన్నవి మాకు అందజేశారు. అది మీ అందరి ప్రయత్నం, ముఖ్యంగా సత్యనారాయణ గారి ప్రయత్నం మాకు కళ్ళారా కనిపిస్తుంది కూడా. ఎందుకంటే ఈ సొసైటీ చాలా అద్భుతంగా ముందుకు సాగుతూ మినీ అడియార్ అన్న పేరుతోటి అంటే చాలా అడియార్లో ఎలాగైతే జరిగేవో అటువంటి వైభవంతో ఇది ముందుకు సాగుతూ ఉండగా అది పూర్వీకుల కాలం చేయడం వల్ల ఇది వెనకపడడం జరిగింది. కానీ మీరు దాన్ని మళ్ళీ రివైవల్ చేసి మీరందరూ కూడా మీ సభ్యులు అంటే మీ సంకల్పాన్ని మీ సభ్యులతో పాటుగా దాన్ని ముందుకు నడిపించడం అన్నది చిన్న విషయం అయితే కాదండి, చాలా గొప్ప విషయం. అటువంటి సొసైటీని ఇప్పుడు మేము ఇలాగా ఇంటర్వ్యూ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఒకసారి ఎం భాస్కర్ రావు గారిని కూడా మనం ఒకసారి కలుద్దామండి. అతను వాటర్ ప్లాంట్ డొనేటర్. ఒకసారి వారి మాటలు కూడా కొన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇప్పుడు మన ముందు ఉన్నారు మాసిన భాస్కర్ రావు గారు. వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సొసైటీ యొక్క కమిటీలో ట్రెజరర్. ఓకే సార్, మీరు ఈ సొసైటీలో ట్రెజరర్ గా కూడా ఉంటున్నారని మాకు తెలిసింది. మీరు ఫస్ట్ అంటే మొట్టమొదటిగా ఈ దివ్య జ్ఞానంలోకి రావడమే కాకుండా ఇక్కడ సత్యనారాయణ గారు వారి సతీమణి గారిచే జరుగుతున్న ఈ క్లాసులు అన్ని ఇలాంటి అధ్యయన తరగతులు అన్నిటినీ మీరు చూసి చాలా స్ఫూర్తిదాయకంగా మీరు ఒక వాటర్ ప్లాంట్ డొనేటర్ గా ఇక్కడ మా ముందు ఉండడం మాకు చాలా సంతోషకరం. మీరు మీ మాటల్లో కొన్ని విషయాలు చెప్తే మేము తెలుసుకుంటాం. మా సోదరులు చెప్పినట్టుగా నేనేం చెప్పలేను. చెప్పింది విని ఆనందించడం తప్పించి నాకు ఎక్స్ప్రెషన్ చేయలేను. నేను
అయితే మీరు చెప్పినట్టుగా నా పేరు మాసిన భాస్కర్ రావు, వయసు 80 సంవత్సరాలు దాటిపోయి ఉంది. అబ్బా. చెప్పింది కూడా ఒకసారి జ్ఞాపకం ఉండలేదు, వినపట్లేదు ఒకసారి. అయితే ఏంటో 10 మందికి ఉపయోగపడదామన్న కాన్సెప్ట్ తప్పించి నాకు వేరే ఇది లేదు. చేత ఇలాగా సమాజం పెట్టారు కాబట్టి ప్లాంట్ పెట్టి సమాజానికి ఉపయోగపడచేద్దామని చెప్పేసి ఒక అభిప్రాయంతో మా నాన్నగారు అమ్మగారు పేరుని పెట్టి సమాజానికి డొనేట్ చేసేవాళ్ళం. చేస్తూ మేమే దగ్గర ఉండి అడుగుతున్నాం. వాళ్ళకి మళ్ళీ ఒక ఎంప్లాయీని పెట్టామంటే వాడికి మనం వాళ్ళు సరిగ్గా సరిపోవండి చేస్తారో డబ్బులు. లేదో కూడా తెలియదు. అంచేత మేమే కొంచెం మీరే ఆ పనులు కూడా చూసుకుంటున్నారు స్వయంగా. ఏదో కాలక్షేపం చేసుకుంటున్నాం ఈ వయసులో. ఇంకా అందుకంటే నేను చెప్పదగ్గది ఏమి లేదండి, చాలా చాలా అంటే అది అందరూ చేయగలిగేది కాదండి. మాటల్లో చెప్పడమే కాకుండా ఇప్పుడు నా ముందున్న మీరందరూ ఏంటంటే మీరు స్వయంగా మీ చేతల్లో పనిలో చేసి చూపించారు. ఆ పని యొక్క ఫలితం కూడా చాలా అద్భుతంగా, అలాగే మీ మనసు ఎంతైతే తెల్లనిదో అలాగే అందరికీ కూడా అంతే సహాయపూర్వకంగా వెళ్తుంది. అంటే అంటే గ్రామంలో ఉన్న ప్రతి మనిషికి కూడా మీ సంకల్పం అన్నది అందరికీ చేరుతుంది. అది నీరు రూపంగా గాని జ్ఞాన రూపంగా గాని అది అందరికీ కూడా చేరుకొని ఒక మంచి వాతావరణం అన్నది ఇక్కడ నెలకొన్నది. అది అది చాలా ముఖ్యమైన విషయం. చాలా అభినందనీయం. భగవంతుడు చెప్పాడు. మా సభ్యులంతా కూడా జాయిన్ అయిన సభ్యులంతా కూడా మేము జాయిన్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళంతా భక్తులు. ఒక దైవభక్తి కలిగినటువంటి సభ్యులని అందరూ కూడా. వేరే వేరే అలవాటు ఉన్న వాళ్ళైతే దొరుకుతుంది జాయిన్ అవడం కూడా కొంచెం ఇబ్బంది అండి. అందరూ కూడా కాపేసిన చాలా మంది 150 మంది దైవభక్తులు. అంచేత ఈ సమాజం నిలుపుతున్నాము, మన ఇక్కడ దీన్ని పునరుద్ధరించుకుందాం అంటే మేము జాయిన్ అవుతాం అని చెప్పి అందరూ జాయిన్ అవడమే కూడా క్లాసులకి రావడం అవకాశం ఉన్నంత వరకు ఎవరు మాట అందరూ రావడానికి ప్రయత్నించారు. అయితే ఇక్కడ మాకేంటంటే ఈ జ్ఞానాన్ని అంటే స్థాపించాం, కానీ మా అన్నయ్య చెప్పినట్టుగా మాట్లాడడం రాదండి. వినడం వచ్చు, ఆచరించడం వచ్చు. వింటామండి, ఆచరిస్తాం. చెప్పిందల్లా కూడా ఇదే చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఆచరిస్తాం. చెప్పడానికి కావాల్సింది మా ఫ్రెండ్స్కి దేవర సత్యనారాయణ గారిని ఆహ్వానించి వాళ్ళ ద్వారా కూడా అంటే గ్రంథాల్లో చదువుతున్నారండి. వాళ్ళు బాగా అండర్స్టాండ్ చేసుకుంటారని మాకు మళ్ళీ విడమరి చెప్తున్నారు. ఎప్పుడండి గోపాలకృష్ణ గారు కానీ ఎవరైనా రాని టైంలో మేము ఇలాగ క్లాస్ ఆపకూడదు. క్లాస్ ఆపితే ఏమవుతుందండి, పూర్వంలాగే దాన్ని ఇది అవునండి. ప్రారంభించిన మొట్టమొదటి వారం నుంచి కూడా ప్రతి వారం అంటే ఈ రోజు వరకు కూడా ఈ క్లాసులు అన్నవి ఎప్పుడు కూడా ఆగకుండా జరుగుతూ ఉన్నాయి. అవి ఎప్పుడైనా గబుగ్గా వక్తలు ఎవరైనా రాకపోవడం జరిగినా కూడా ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ గా అలాగే స్పీకర్స్ గా చాలా మంది వారి స్వయం కృషితో ఈ ఆధ్యాత్మికతని, ఈ దివ్య జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న సంకల్పం వారి మనసు నుంచి ఎంత లోతుగా ఉన్నది అన్నది వారి పనిలోనే తెలుస్తుంది. అంటే భక్తులుగా వాళ్ళు మారి వారికి అందరికీ కూడా జ్ఞానం అభివృద్ధి చెందాలి అని చెప్పి వాళ్ళు బోధించడం జరుగుతుంది. అది చాలా అభినందనీయం. అలాగే సార్, ఇక్కడ మీరు ప్రారంభించిన మొట్టమొదటి వారాల్లో రోజుల్లో మీకు ఎటువంటి ఏమైనా సమస్యలు కానీ, అంటే ఎవరైనా జాయిన్ అవ్వడానికి అంటే మెంబర్షిప్ తీసుకోవడానికి కానీ లేదంటే ఈ పనులు ప్రారంభించినప్పుడు కానీ మీరు ఎదుర్కొన్న ఎటువంటి సమస్యలు కానీ ఎలాంటివన్నీ మీరు అనుభవం చెంది వచ్చారు అన్నవి కొన్ని పేర్కొండి. ప్రతిదానికి కూడా అండి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, సహజం అండి. ఓ మంచి పని చేసినా చెడ్డ పని చేసినా కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. వాటిని మనం ఆటంకం తీసుకోకూడదండి. ఆటంకం మన యొక్క పాఠం కింద నేర్చుకుని ఎదరికెళ్ళాలండి. మాకు ఈ జ్ఞానంలో బోధించేది గోపాలకృష్ణ గారు ఎవరైనా ఉంటే అయ్యే బోధింటున్నారు. మనకు ఒక సవాల్ వచ్చిందంటే దాన్ని మనం సవాల్ కింద తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే ఏవో ఆటంకాలు వస్తాయి అనుకుంటే మనం చెప్పవలసిన విషయాలు కాదు. ఏంటంటే అందరూ కూడా భక్తులు, అందరూ సహకరిస్తున్నారు కనుకనే ఇంతమంది సభ్యులు అవ్వగలిగి ఉంది. ఇందులో ఎవరు వ్యతిరేకించినా ఇంతమంది సభ్యులు రాలేమండి. అందరూ కూడా భక్తులు, అందరూ జాయిన్ అవ్వాలనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారు కనుక మాకు వ్యతిరేకంగా ఎవరు లేదు.
అలాగే ఇక్కడ డొనేషన్స్ అన్నవి కూడా చాలా మంది ఇక్కడ మెంబర్స్ గా ఉన్న వాళ్ళే ఇవ్వడం జరిగింది అని మాకు తెలిసింది. అవునండి. అది మీరు మీ మాటల్లో కొన్ని చెప్తారు. అందరూ కూడా ఇలా బిల్డింగ్ కట్టుకుందాం, ఇంకా మా ఇంటి దగ్గర ఎంతకాలం జరుగుద్ది, స్థలం ఉంది కదా ఇక్కడ మనం కట్టుకుందాం అనే ఉద్దేశంతో అందరూ కూడా అంటాం. వాళ్ళే మేము మాకు ఆ వేళ 63 ఎన్నో డిప్లొమాలు వచ్చినాయండి. 63 డిప్లొమాలు వస్తే ఆ వేళ ఫంక్షన్ పెట్టుకున్నాం మా ఇంటి దగ్గరే. ఈ డిప్లొమాలు మన ఫెడరేషన్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారి చేతుల మీద, మేడం జట్టి మేడం గారి చేతుల మీద, గోపాలకృష్ణ గారి చేతుల మీద ఇవన్నీ పంచి పెడదామని చెప్పేసి అక్కడ ఫంక్షన్ పెట్టుకున్నాం. ఆవేళ సభ్యులందరినీ రమ్మని ఈ డిప్లొమాలు తీసుకుని లంచ్ తీసుకుని వెళ్ళేలాగా ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆవేళ రామచంద్రరావు గారు అన్నారు, సరే ఇక్కడ ఎన్నాళ్ళు నడుపుతారు ఇలా సత్యనారాయణ గారి ఇంటి దగ్గర, మనకి ఎలాగో స్థలం ఉంది కదా, మీరు అక్కడ సింపుల్గా భవనం చిన్నది నిర్మించుకొని మనకి క్లాసులు సరిపడగాను దాంతో బాగుంటుంది కదా, మీకు చేతను ఇక మా ఫెడరేషన్ తరఫున నేను ఒక 10,000 డొనేషన్ చేస్తున్నానని చెప్పేసి ఆయన ముందు ప్రకటిస్తే గవర్నమెంట్ కాళ్ళు తెలిసి గబగబా మేము 10,000 మేము 5,000 అని చెప్పేసి అలాగే అన్నంతో ఆ వేళ 1,25,000 పోయింది. తర్వాత అందరూ కూడా 10,000 5,000 అలా ఇచ్చుకొచ్చారండి. పనులు ప్రారంభించాం. పని పడ్డాక ఇంక వెనక్కి లాక్కూడదు, పూర్తి చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో నా దగ్గర ఒక 7 లక్షల దాకా పడినాయండి. అయినా సరే కార్యక్రమం నెరవేరాలి. డబ్బు సంపాదించి మనం ఎంత ఏం చేసుకుంటామండి, చేత దైవ కార్యాలకి వినియోగించాలి. మనకి తగినంత మనకి సంపాదన ఉంటే చాలు అన్నది మీ ఉద్దేశం. భగవంతుడు ఇచ్చాడు మాకేమి లోటు లేవు. అలాగే ఇప్పుడు మరికొంతమంది సీనియర్ సభ్యులు మన ముందు ఉన్నారు, వారిని కూడా పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. ఇప్పుడు మా 84 సభ్యుల్లోనూ ఈయన మొట్టమొదటి సభ్యుడు. జనమగల గంగాధర రామకృష్ణ పరమహంస. గంగాధర గారు ముద్దుగా పిలుచుకుంటాం. అతని పేరులోనే చాలా అద్భుతమైన వ్యక్తి యొక్క పేరు అది. తల్లిదండ్రులు ఎలాంటి పేరు పెట్టారు? అదే జనమగల ఇంటి పేరు గంగాధర రామకృష్ణ పరమహంస గారి పేరు. ఆ పేరులోనే ఆయనకి అంటే ఆ పేరుకి న్యాయం జరిగింది. మేము కూడా ముందు గంగాధర్ గారు అడిగి ఈ సత్యత్వం జాయిన్ అయినప్పుడు ఈ పూర్తి పేరు చూసి ఈయనెవరు ఇంత మంచి పేరుతో ఉన్నారు మన సభ్యులు ఎవరైనా చెప్పారు ఆరా తీసుకుంటే ఈయన ఆశ్చర్యపోయాం. పేరులోనే ఉంది, చాలా సంతోషమైంది. సార్ మీకు అంటే ఇందాక సార్ మీకు ఆధ్యాత్మికత ఈ దివ్య జ్ఞానం గురించి మీరు ఎలా ముందుకు సాగాల్సింది? అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చూసే ఉంటారు మీ చిన్న వయసులో, ఇక్కడ క్లాసులు తరగతులు జరగడం, ఇది మూతపడడం, మళ్ళీ మేల్కొనడం అన్ని మీరు తెలిసిన అంటే ప్రత్యక్ష సాక్షి మీరు. కాబట్టి మీరు కొన్ని వివరాలు మాకు అందించగలరు? ఇది తాపేశ్వరం మా గ్రామం. ఇదంతా తాపేశ్వరం అంటేనే ఒక హిస్టారికల్ ప్లేస్ అండి. పరమేశ్వరుడు ఇక్కడ వాతాపేశ్వరం అంటే వాతాపి ఇల్వలని సంహరించి సంహరించడం వల్ల వాతాపేశ్వరం అని పేరు వచ్చిందండి ఈ గ్రామం. అది భక్తిపూర్వకంగా కూడా ఈ తాపేశ్వరం అంటే ఒక కాశీ క్షేత్రం లాంటి ఒక పుణ్యస్థలం ఇక్కడ. ఆధ్యాత్మికంగా అలాగే జ్ఞానాన్ని కూడా ఇక్కడ గ్రామవాసులకి అందించినటువంటి మన బోడ వెంకటరత్నం గారు సచ్చిదానంద దివ్య జ్ఞాన సమాజం వారు ఫస్ట్ స్థాపించారండి. అది శిథిలం అయిపోయింది. నెక్స్ట్ మన తాపేశ్వరంలో భక్త ఆంజనేయ స్వామి ఆలయం ఉందండి. దానికి నిర్మించిన వాళ్ళు ఏమో కొత్త అది పునర్నిర్మాణం జరగవలసి వచ్చిందండి. పునర్నిర్మాణానికి ఆయన మన రెమ్మలపూడి కృష్ణమూర్తి గారు ఆయనే దానికి ధర్మకర్తగా ఉండి ఆయనే కట్టించారు. అంటే మన దివ్య జ్ఞాన సమాజం ఈ సమాజాన్ని కట్టించిన వారు వారి అబ్బాయి. మన ఏం చేతారంటే ఏదంటే ఈయన కారణ జన్ములనే అనుకోవాలి. ఎవరో సత్యనారాయణ గారిని కారణ జన్ములే అని అనుకోవాలి. ఏం చేతంటే అది తండ్రి గారి
పునర్నిర్మాణం జరిపించారు. ఇది ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది కూడా పునర్నిర్మాణం జరిగింది. మన దివ్య జ్ఞాన సమాజం కూడా మన సత్యనారాయణ గారి ద్వారానే జరిగింది. ఇది ఈయనే స్థాపించినట్టు ఇప్పుడు నెక్స్ట్. అటువంటి వీరు ఆ భక్తిని అందరికీ పంచిపెట్టేవారండి. ఆ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో ఆ ఆంజనేయ స్వామి ఏమనుకున్నాడేమో ఏంటో కానీ, నువ్వు భక్తే కాదు జ్ఞానం కూడా పంచిపెట్టు అందరికీనే. ఈ దివ్య జ్ఞాన సమాజం అనేది ఒకటి ఏర్పరిచి అందరికీ ఆ జ్ఞాన ఫలాన్ని అందరికీ పంచిపెట్టేలా చేయాలని ఆశీర్వదించినట్టు ఉందండి. ఆయన వల్ల ఈ దివ్య జ్ఞానం మాకు ఇంత క్లాసులు జరగడం, గోపాలకృష్ణ గారు ప్రతి ఎండనక వర్షాకాలంలోని ఎండాకాలంలోని ఏ కాలంలో అయినా సరే ఆయన ఎంతో సంతోషంగా వచ్చి ఇక్కడ మాకు 1 గంటన్నర మాకు క్లాసు జరపడం, దానివల్ల జ్ఞానం కూడా జ్ఞానానికి అందరూ వినడం చాలా సంతోషంగా అందరూ జాయిన్ అవ్వడం, ఇది ఇంత డెవలప్గా అవడానికి కారణం మన తెమ్మలపూడి సత్యనారాయణ గారు, గోపాలకృష్ణ గారు, వారి ఫీస్ ఆఫీస్ విజ్ఞాన సమాజం దాని యొక్క ప్రబోధన చాలా చక్కగా చెప్తూ ఉంటున్నారు. దానివల్ల జనం కూడా బాగా ఈ 80 మంది సభ్యులు జాయిన్ అయ్యారండి. చాలా దివ్యంగా జయప్రదంగా సాగుతుంది. కావున ఇది అందరికీ గ్రామానికి కూడా ఒక దివ్యమైన కళ, దివ్య వెలుగు, ఆధ్యాత్మిక వెలుగు అందరికీ పంచినట్లుగా ఉన్నదని నా భావన. చాలా చాలా మంచి విషయాలు పంచుకున్నారు సార్. చాలా ధన్యవాదాలు. నమస్కారం సార్. నా పేరు ముత్యాల సత్యనారాయణ. ముత్యాల సత్యనారాయణ గారు, వీరు తాపేశ్వరం లాడ్జ్ యొక్క ముఖ్య సభ్యులు. ఈ ప్రతి వారం కూడా వారు ఈ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే వారి సహకారం ఇక్కడ సత్యనారాయణ గారికి అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. సార్, మీకు ఈ తరగతులు, ఈ అధ్యయనాలు చూసి మీకు ఎటువంటి అంటే ఎలాంటి అనుభూతి చెందారో మీరు కొంచెం చెప్పగలరు? ఏంటంటే ఖాళీగా ఉండి ఇలా కూర్చుని ఏదో చేస్తున్నామండి. అయితే ఇది షావుకారులు ఈ సంఘాన్ని, మన ఈ స్థలాన్ని చూస్తే ఈయన మా నలుగురు కలిసి ఆనందంగా చేసుకుందాం అంటే దాన్ని ఈ విజ్ఞాన సంఘం మంచిగా చేద్దామన్న దృష్టిలో ముందుకు. చాలా లేదు సార్, చాలా మంచిది. అలాగే మీ అందరి సహకారం కూడా ఈ ముఖ్యమైన సభ్యులందరికీ కూడా అంటే అందరూ ఒక ఐక్యతతో వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ రోజుల్లో అది గ్రామం అవనివ్వండి, సిటీ అవనివ్వండి, ఒక దేశం, రాష్ట్రం ఏదైనా తీసుకున్నా కూడా ముఖ్యంగా ఏంటంటే అందరిలో ఒక యూనిటీ, ఐక్యత అన్నది తగ్గిపోతూ వస్తుంది. ఏవో కొన్ని సంఘటనలు అక్కడే మాత్రమే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక మంచి పనికి, అది చిన్నదైనా పెద్దదైనా కూడా అందరూ సహకరించి ఒక సెల్ఫ్లెస్నెస్ అంటే నిస్వార్థంగా ఎప్పుడైతే ముందుకు సాగుతారో, ఒక అడుగు వేస్తారో, అప్పుడు అక్కడ ప్రతి విషయం కూడా చాలా జయప్రదంగానే వెళ్తది. మీరు ఇందాక చెప్పినట్టుగా దానికి మీరు ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణని కూడా చెప్పుకోవచ్చు. చాలా ధన్యవాదాలు సార్. నమస్తే. అయితే సార్, ఇప్పుడు మీ సేవలు, మీ నిస్వార్థ సేవ మరియు మీ స్నేహితుల యొక్క సాంగత్యం అన్ని కూడా మనం ఈ దివ్య జ్ఞానంలో ఎలా వెళ్తున్నాయి అన్నది తెలుసుకున్నాం. అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి, అంటే మీ పిల్లలు, వాళ్ళ గురించి కూడా కొన్ని వివరాలు ఇవ్వగలరు? ఆధ్యాత్మికంగా రావాలంటే అండి, కుటుంబంలో కూడా ఒక విధమైనటువంటి పరిస్థితి ఏర్పడాలండి. అక్కడ గత్తరగా ఉందనుకోండి, ఇందులో మనం జాయిన్ అవ్వలేము. అది నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. నాకు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయి అల్లుడు గారు హైదరాబాద్లో ఉంటారండి. ఆయన సాఫ్ట్వేర్ వెల్ సెటిల్డ్. వాళ్ళకు ఒక అబ్బాయి, అమ్మాయి, ఇద్దరు కూడా డిగ్రీలు పూర్తి చేసుకున్నారండి. అమ్మాయి జాబ్ చేసుకుంటుంది, అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు. అక్కడ కదా నాకు ఏ ఆత్మ లేదండి వాళ్ళ గురించి. ఇక 2 అబ్బాయిలండి నాకు తర్వాత. 2 అబ్బాయిలు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు యూఎస్లో ఉంటున్నారు. వాళ్ళకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. రెండో వాడికి 2 అబ్బాయిలు.
ముఖ్యంగా అందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారని బుద్ధిగా ఉంటున్నారు. వాళ్ళ యొక్క యాతన ఏమీ లేదు. ఇక్కడ జ్ఞానాన్ని నేర్చుకోవడమే మా పని. ఇదండి మేము వెల్ సెటిల్డ్. ఇదంతా భగవంతుడు చేసింది, మనం కాదు. అంతేనండి, అంతే మనం చేసుకున్న కర్మ ఫలితం అండి ఇదంతా కూడా. అంతేనండి. వాళ్ళంతా జాగ్రత్తగా ఉన్నారు అంటే కూడా ఇది మన ఫలితం, పుణ్య అంతేనండి. ఫలితం. ఇప్పుడు మీకు తెలియకుండానే అలాంటి కుటుంబం నుంచి సహకారం అందుతుంది అదే. కాబట్టి మీరు ఎంతో సంకోచం లేకుండా మీరు ఇందులో ముందు సాగలుగుతున్నారు. చదువుతున్నామండి. అది చాలా మంచి విషయం, అలాగే సంతోషకరం. ఎందుకంటే ఎంతో ఆనందకరమైన కుటుంబం మీలాంటి వారు, కుటుంబము సభ్యులు కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు. మా పెద్ద అబ్బాయి ఉన్నాడు ఏంటండి, ఆదివారం కంపల్సరీగా ఫోన్ చేస్తారండి. ఇద్దరు అబ్బాయిలు కూడా. పెద్ద అబ్బాయి కంపల్సరీ కొడతాడు, రేపు సోమవారం క్లాస్ ఉందండి మీకు. అయితే ఈ వార్తలు అక్కడి వరకు కూడా ప్రతి వారం వెళ్తూ ఉంటాయి. అవునండి, ఫోటోలు అన్ని పంపమంటాడు. వాళ్ళ సహకారం కూడా మాకు పూర్తిగా ఉందండి. అది అయితే వారం వారం మన థియోసాఫికల్ సొసైటీ వార్తలు ఆల్రెడీ యుఎస్ వరకు వెళ్తున్నాయి. అమెరికా వరకు దేశం దాటి కూడా వెళ్తున్నాయి. వెళ్తున్నాయి. చాలా సంతోషకరం అండి. సార్, ఇంకా ఫైనల్ గా మీరు అంటే మీరు చిన్న వయసు నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు, అలాగే ఇప్పటి యువతకు మీరు ఎటువంటి సందేశాన్ని అందించగలరో మీ మాటల్లో తెలపండి. యువతకి అంటే అందరికీ కూడా ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది. యువత ఈ సెల్ ఫోన్లు, ఈ టెక్నాలజీ అంతా వచ్చిన తర్వాత కొంచెం పెడదారులు పడుతున్నారండి. అందరూ అని కాదు, కొంతమంది. అది తప్పించుకొని ఇలాంటి మంచి మార్గంలోకి రావాలి. ఆ ఉద్దేశంతో ఇక్కడ స్థాపించామండి. ప్రతి వారిని కూడా ఆహ్వానిస్తున్నాం, రండి ఇక్కడ వినండి, మీరు కూర్చుని వచ్చి వినండి. మీకు నప్పితే ఉందిరి లేకపోతే వెళ్ళిపోదురేమో కూడా చెప్తాను. నేను చెప్పడం అలా కూడా చెప్తాను. మీరు నప్పితే ఉందిరి అంటే ఎవరు బయటకు వెళ్ళలేరు, అందరూ ఇందులోకి వచ్చాయని. యువత ఏంటంటే అండి, పెడదారి పట్టకుండా ఇందులో తీసుకొచ్చినప్పుడే మన సమాజం కూడా బాగుంటుందండి అని చెప్తుంటాను నేను. మీకు ఒకవేళ ఈ స్పీకర్ చెప్పినటువంటి గముకిన అవగాహన కాకపోయినా, ఏదో చెప్తున్నారు మాకు అవగాహన అవ్వట్లేదు అని అనుకోవద్దు. ముందు మనం మెడిటేషన్ నేర్చుకుందాం, ఓంకారం నేర్చుకుందాం. ఇది ప్రతిరోజు ఇంటికాడ చేసుకుందాం మనం. దీనివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యవంతుడే అన్ని పనులు చేయగలడు. చెడ్డ పని అన్నా స్పీడ్గా చేయగలడు, మంచి పని అన్నా స్పీడ్గా చేయగలడు ఆరోగ్యవంతుడు. అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు మంచి పని కూడా ముందు చేయలేడండి. అంటే ఈ ఆరోగ్యాన్ని ముందు మనం కుదుటి పెట్టుకుందాం. ఎప్పుడు సమాజానికి వెళ్ళిన తర్వాత అక్కడ విసర్జన ప్రార్థన చెప్పి ఓంకారం మెడిటేషన్ చేస్తున్నారు కదా, ఈ అలవాటును మనం ఇంటికాడ చేసుకోవాలి ప్రతి ఉదయం సాయంత్రం కూడా. అప్పుడు మనకు ఆరోగ్యం స్థిరపడుతుంది. మనలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా ఒకటొకటి క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి, ఆరోగ్యవంతులు అవుతాం. మంచిత రండి అని చెప్పి యువతనంతా కూడా ఇందులో తీసుకొస్తున్నాం అనుకో. వాళ్ళందరూ మంచి మార్గంలో రావాలని. అదే కదండి, యువత బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మండలం బాగుంటే దేశం. అలా తప్పకుండా సత్యనారాయణ గారు పేర్కొన్న చాలా అద్భుతమైన అంశం అది. ఎందుకంటే అది దివ్య జ్ఞానం ఒకటే కాదు, ఈ ప్రపంచంలో ఏ జ్ఞానమైనా అది ప్రతి మనిషి దాన్ని ఎప్పుడైతే సవ్యమైన దారిలో దాన్ని ఆచరిస్తూ వెళ్తారో అప్పుడు ఒక అద్భుతమైన విషయాలు జరగడం, అంటే అందరికీ మంచి ఒకేలాగా జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా గుర్తు పెట్టుకొని మీకు వీలు దొరికిన వరకు ఆచరిస్తారని కోరుకుంటున్నాము. ఇక్కడితో ఈ ఎపిసోడ్ని ముగించబోతున్నాం. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త అతిథితో కలుద్దాం. మీ దీపిక. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మీ వీడియోల ద్వారా కూడా ఈ సమాజం యొక్క అభివృద్ధిని తెలియపరిచినట్లయితే అందరికీ కూడా ఇది మొత్తం ప్రపంచం మొత్తం మీద తెలియపరుస్తారు. దీనివల్ల ఇంకా ఇంప్రెషన్ అవుతారండి జనం అందరూ కూడా. మనం కూడా ఇలా దివ్యజ్ఞాన సమాజం స్థాపించాలి. ఇక్కడ దివ్యజ్ఞాన సమాజం తాపేసం ఉందంటే ఈ చుట్టుపక్కల ఊర్లో ఎక్కడా లేదండి. ఇది మా పూర్వం యొక్క ఫలితం అండి. తాపేశ్వరనే ఏర్పడింది తప్పండి, ఇది దివ్యజ్ఞాన సమాజం అనేది పక్కన అత్తమూరు ఉంది, ఎప్పుడు పాటు ఉంది. ఈ అన్నింటిలోనూ రాజకీయాలే తప్పండి, దివ్యజ్ఞాన సమాజం లేదండి. ఎక్కడో రాజమండ్రి దేవడేశ్వరం ఉంది, ఇక్కడ దగ్గరలో. తాపేశ్వరం ఈ దివ్యజ్ఞాన సమాజం ఏర్పడమే మాకు అదృష్టం అండి. దీని అదృష్టంగా భావించుకుని దీన్ని ఎలా నడిపిస్తున్నాం. ఇందులో దివ్యజ్ఞానాన్ని మేము అవగాహన చేసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి.
చాలా చాలా మంచి విషయాలు తెలిపారు. ధన్యవాదాలు.